ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా కూడా ఎందుకు రాజకీయంగా మీరు వెనకబడి ఉన్నారు? రాజకీయాల్లో నేను ఎప్పుడు వెనకబడి లేను. రాజకీయాల్లో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన గుండెకాయ, నియోజకవర్గానికే గుండెకాయ లాంటిది. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చు కదా మరి మహేశ్వరం? బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి బాలాపూర్ మండల నేను మండల పరిధిలో ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్గా రిజర్వేషన్లు అడ్డంకిగా ఉన్న కారణంగా రాజ్యాంగం కాబట్టి గౌరవించాలి తో ఆ పద్ధతిలో నేను అనేక సార్లు 2 పర్యాయాలు ఈ బాలాపూర్ మండలంలో ఉన్న బండ్లగూడ సొసైటీ సింగిల్ విండో చైర్మన్గా 2 సార్లు నేను గెలిచాను పార్టీ నామమాత్రంగా ఉన్నప్పుడు. అది నా యొక్క గొప్పతనం. సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడు బాగానే సంపాదించుకున్నారంట, వాస్తవేనది? అసలు సింగిల్ విండో చైర్మన్ అనేది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే. అది సంపాదన అనేది ఏముంటుంది? భూములు తాకట్టు పెట్టాలి, 5,000, 10,000, 1,00,000, 50,000 రుణాలు ఇవ్వాలి, ట్రాక్టర్లు ఇవ్వాలి, ఇతరాత్రి ఇవ్వాలి, డైరీలు ఇవ్వాలి. కానీ అందులో ఎలాంటి తప్పులు జరిగేటువంటి పరిస్థితులు, కాంట్రాక్టర్లు ఉండరు, అందులో అధికారులు ఉన్నా కానీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అలాంటి పరిస్థితి లేదు సొసైటీలో, బ్యాంకులో అలాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రామ మందిరం కోసం కొట్లాడి జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను 1990లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. గవర్నమెంట్ సిటీ కాలేజీలో నేను చదువుకుంటున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆనాటి సరూర్ నగర్ మండలము, ఈనాటి బాలాపూర్ మండలంగా చెప్పుకుంటున్నటువంటి ప్రాంతానికి నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఒక యువ యంగ్ కార్యకర్తగా నాకు 90లో ఓటు హక్కు కూడా లేదు. ఓటు హక్కు లేని సందర్భంలో నేను పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాను. ఓటు హక్కు లేని సందర్భంలో ఈ జాతీయవాద ఉద్యమం అయితే రామ మందిర నిర్మాణం, లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందో, ఆ ఉద్యమంలో నేను ఈ బాలాపూర్ మండలానికి ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడి నుండి కరసేవకులను రామభక్త సేవలో రాముని యొక్క జన్మభూమిని ఏదైతే కబ్జా బారి నుండి విముక్తి చేయాలని చెప్పి ఉద్యమం వస్తే, అయోధ్య కరసేవ ఉద్యమంలో నేను, నాతో పాటు మరో 2 మిత్రులు ఈ యొక్క బాలాపూర్ మండలం నుండి బయలుదేరి ఆనాడు రామ సేవ కార్యంలో పాలు పంచుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం వెళ్ళినప్పుడు మమ్మల్ని మహోబా జైల్లో, అలహాబాద్లో అరెస్ట్ చేసి మహోబా జైలు అనేది మాతోటే ప్రారంభమైంది. జైలు కట్టి పెట్టారు కానీ ఇనాగ్రేషన్ కాలే. మీరు ఓపెన్ చేసారా? రామభక్తుల ద్వారానే ఓపెన్ అయింది అది. అట్లా కాబట్టి నేను రాముని యొక్క కరసేవలో, రామ మందిర పునర్నిర్మాణంలో బాగా పాలు పంచుకున్నాను. 13 రోజులు నేను జైలు పాలు కూడా కావడం జరిగింది. నేను ఆ యొక్క జైల్లో ఉన్న కారణంగా చిన్న వయసులో నాకు చాలా ఒక మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఒక స్ఫూర్తిగా, చాలా సంతోషంగా కూడా నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నాను.